కాలవల్లో పూడికలు తీయడం అంటే మట్టి తీయడం. ఆ బురద అదంతా పేరుకుపోయి ఉండేటటువంటి సిల్టు అదంతా ఇసక అదంతా తీయటం ఒకటి. కాలువ గట్లకి అటు ఇటు గూడా చెట్లు పెరిగిపోతాయి. ముళ్ళ చెట్లు ఇయన్నీ గూడా. అలాగే కాలువ లోపల కూడా నాచు పెరిగిపోతది. ఇప్పుడు ఎండలొచ్చినాయి గాబట్టి ఆ కాలువలను అదంతా క్లియర్ జేయాలి. ఆ క్లియర్ చేయడానికి డబ్బులు గావాలని ఎక్కడికక్కడ అడుగుతున్నారు. గుడ్. కరెక్ట్, అడగడంలో తప్పే లేదు. కానీ ఉపాధి హామీ పథకం ఎందుకు పెట్టాం మనం? ఎవరికి ఉపాధి ఇవ్వడానికి? పని లేని వాళ్ళకి ఉపాధి ఇవ్వడానికి. ఎండాకాలంలో ఉపాధి ఉండదు ఎవరికి? పేదలకే కదా. ఇప్పుడు వాళ్ళని ఎందుకు వాడుకోం మనం దానికి? అప్పుడు ఖర్చు తగ్గుతుంది కదా. అంటే ఎవరు రావడానికి సిద్ధపడట్లేదు. ఉపాధి హామీ జీతాలకి ఎవరు రావడానికి సిద్ధపడట్లేదు. దాంతో నామకే వస్తే ఉపాధి హామీ పనులంటే ఏదో చిన్న చిన్న పనులు చేయించుకుని క్లోజ్ చేసుకుంటున్నారు. మిగతాదంతా మళ్ళీ ప్రజల సొమ్ముతోనే టెండర్లు కూడా పిలవకుండా నామినేషన్ బేసిస్ మీద రేపు ప్రొక్లైనర్లతో చేయిస్తారు ఈ పనులన్నీ.